చాలా మందితో డిస్కస్ చేస్తే లిటిల్ బిట్ ఆర్&డి చేసి వీడియోస్ చేస్తున్నా. నేను అడిగేది ఒకటే, ఒక 1000 లైక్స్ ఇవ్వండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు చాలా మోరల్ బూస్ట్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సిరుగూరి కారిడార్ అంటాం కదా మనం. ఆ, ఈ జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం, చికెన్స్ నెక్ అంటాం, అంటే కోడి దాని మెడ. ఇక్కడ ఒకవైపు భూటాన్, ఇంకోవైపు బంగ్లాదేశ్, ఇటువైపు భారతదేశం ఉంటాయి సరిహద్దులు. ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం రాబోతోంది. ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ దాని చీఫ్గా ఉన్నటువంటి అతనితో పాటు ముగ్గురు, అంటే బంగ్లాదేశ్ దాకా వచ్చారు. వాళ్ళు నేరుగా చికెన్స్ నెక్ వచ్చినట్టుగా వార్తలు అనమాట. సో దీనికి కౌంటర్ చేయడానికి మనం ఏం చేసామంటే ఆపరేషన్ డెవిల్ స్ట్రైక్ అని చేసాం. ఇది పెద్ద న్యూస్ అయ్యింది ఇప్పుడు. దీని రెస్పాన్స్ ఎలా ఉందంటే, పాకిస్తాన్ వైపు నుంచి ఎలా ఉంది అంటే, వాళ్ళ యొక్క ప్రముఖ డిప్లొమాట్ అబ్దుల్ బాసిద్ అని, ఆయన ఎవరంటే 2014 నుంచి హై కమిషనర్ ఆఫ్ పాకిస్తాన్ టు ఇండియా, అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి డిప్లొమాట్ భారత్కి వచ్చి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి. ఇతను ఒక ఉన్నత అధికారి. ఇతను రీసెంట్గా ఒక ప్రకటన చేశాడు. ఇది ఒక పిచ్చి పని, పాకిస్తాన్ చేస్తున్నది, బంగ్లాదేశ్ చేస్తున్నది ఒక పిచ్చి పని, ఎందుకు ఉపయోగం లేనటువంటి ఒక పని, ఎందుకు ఇండియా నోస్ ఎవ్రీథింగ్ ఆయన ఓపెన్గా చెప్పాడు. ఆయన ఎలా చెప్తున్నాడంటే, 2014 నుంచి నేను భారత్లో ఉద్యోగం చేశాను, వాళ్ళ రా ఏజెంట్లు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అంటే వీళ్ళు ఊహించలేరు. మహమ్మద్ యూనిస్ అసలు అక్కడ ఏం జరుగుతుందనేది, భారత్ యొక్క వైఖరి ఎలా ఉంటుందనేది అతను అసలు తెలుసుకోలేకపోతున్నాడు, ఊహించలేకపోతున్నాడు. అందుకే ఇలాంటి పిచ్చి ఆలోచనలు. అతను ఏం చెప్తున్నాడంటే, పాకిస్తాన్ నుంచి ఒక టీం బయలుదేరింది అంటే ఆ విమానం ఏంటి, ఆ విమానం నెంబర్ ఏంటి, లోపల ఎవరున్నారు, వాళ్ళ యొక్క ర్యాంకింగ్ ఏంటి, వాళ్ళు దాకాకి వచ్చి దిగారు అనుకున్న తర్వాత వీళ్ళ యొక్క కారు ఎక్కి ల్యాండ్ రూట్లో ఎక్కడికి వెళతారు, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఎవరిని కలుస్తారు, సర్వము భారత్ యొక్క రా ఏజెంట్లకు తెలిసిపోతుంది అన్నాడు. వాళ్ళని దాటి పాకిస్తానో బంగ్లాదేశో చేయాల్సిందంటూ ఏమీ ఉండదు, దీన్ని మహమ్మద్ యూనిస్ తెలుసుకోలేకపోతున్నాడు అని ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు వాళ్ళని ఆపాలి అంటే రా ఏజెంట్లు ఫస్ట్ ఆపాలి, ఇది జరిగే పనేనా? 2014 నుంచి నేను చూస్తున్నాను ఇదంతా కూడా. వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు, రా ఏజెంట్లు నీ ఆఫీస్లోనే ఉంటారు. అక్కడ ఏం జరిగినా కూడా భారత్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసిపోతుంది. ముఖ్యంగా అజిత్ దోవల్ యొక్క పనితనం ఇదే రకంగా ఉంటుందనేది వీళ్ళు ఊహించలేకపోతున్నారు అంటున్నారు ఆయన. వాళ్ళ దాకా ఎందుకు, రా ఏజెంట్ల దాకా, ఇంటెలిజెన్స్ దాకా అక్కర్లా. ఇండియన్ మీడియానే అనేక సార్లు ఎంత పవర్ఫుల్ అంటే, అక్కడ ఎవరున్నారో పేర్లతో సహా న్యూస్లో చెప్పేస్తుంది. ఐఎస్ఐ చీఫ్ అన్నారు అనుకోండి, అసీం మల్లిక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నాడు, పాకిస్తాన్ మీడియాను కూడా డీల్ చేస్తోంది ఇండియా ఈరోజు. అసీం మాలిక్ యొక్క మూమెంట్ ఎట్లా ఉంది, షాహిద్ అత్సారి అంటారు, అతనికి సంబంధించినటువంటి ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఉన్నత అధికారి. అట్లాగే అహ్మద్ మహమ్మద్ అమీర్ ఉస్మాన్ అని ఒకడు ఉన్నాడు, ఇతను కూడా విమానంలో ఉన్నట్టుగా అనేక సార్లు వార్తలు వచ్చాయి. అంటే ఈ చికెన్స్ నక్ దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు, పాకిస్తాన్ ఆర్మీని డిప్లాయ్ చేయబోతున్నాము అంటే ఏంటి, బంగ్లాదేశ్ యొక్క సరిహద్దుల్ని కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ యొక్క సహాయాన్ని మహమ్మద్ యూనిస్ అడిగాడని అనుకుందాం. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది, భారత్ ఫార్ ఏ హెడ్ ఉన్నారు, ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలిసిపోతుంది. మోరోవర్ వాళ్ళతో తలపడ్డం అంటే, వాళ్ళతో తలపడినప్పుడు పాకిస్తాన్ కాదు కదా, చైనా కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి కదా భారత్తో. ఒక యుద్ధం రాబోతోంది, ఒక కాన్ఫ్రంటేషన్ జరగబోతోంది, చిన్నదో పెద్దదో. ఏం చేస్తారు, మనం ఒక మిలిటరీ డ్రిల్ అనేది నిర్వహిస్తాం. అది ఏ డ్రిల్ అవ్వచ్చు, మిలిటరీ డ్రిల్ అవ్వచ్చు, ఒకటి నిర్వహిస్తారు. ఆ దేశం యొక్క సైనికులు, ఏ దేశానికి సంబంధించినైనా ఆ దేశ సైనికులు అత్యుత్తమైనటువంటి ఆయుధాలను తీసుకొచ్చి క్లియర్గా చెప్తారు, నువ్వు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మేము ఇది చేయబోతున్నాము చూసుకో అని ఒక డ్రిల్ నిర్వహిస్తారు. ఇది మా బలము, ఇది మా అస్త్రశస్త్రాలు ఇట్లా ఉంటాయి, నీకు ధైర్యం ఉంటే మమ్మల్ని ఎదిరించు అని మనమైన వాళ్ళైనా చెప్తారు. సో అట్లా మనం ఆపరేషన్ డెవిల్ స్ట్రైక్ చేసాం. ఇది చేసిన తర్వాత పాకిస్తాన్ రెస్పాన్స్ ఏంటి, మేము ఇవాళ భారత్తో తలపడలేము, మేము కాదు కదా, చైనా వాడు కూడా అది జరిగింది గతంలో. లడాక్ వద్ద ఏం జరిగింది, మన దగ్గర ఉండేటువంటి రఫేల్ విమానాలు డైరెక్ట్గా తీసుకొచ్చి ఎయిర్ డ్రిల్స్ అనేవి అక్కడ నిర్వహించాం, చైనా కళ్ళ ముందే వీటిని మనం నిర్వహించాం. దాంతో చైనా పరిస్థితి ఏంటి, మా దగ్గర 5th జనరేషన్ విమానాలు ఉన్నాయి, J-20 విమానాలు ఉన్నాయి, కానీ J-20 విమానాలను ఎక్కడికి తీసుకురావాలి, లడాక్ యొక్క సరిహద్దుల్లోకి తేవాలి. అక్కడ మంచు ఏ రకంగా ఉంటుంది, హైట్ ఎంత, 14,000 అడుగుల హైటు, అక్కడ ఎంత మంచు కురుస్తుందంటే, మరి రన్వే ఏంటి, ఎయిర్ స్ట్రిప్ ఏంటి, అసలు మన విమానం అనే కండిషన్ ఏంటి, ఇంజన్ స్టార్ట్ అవ్వాలి కదా అనేది. అదే ప్రాబ్లం మనకు కూడా రావచ్చు. కానీ మనం ఏం చేసాం దాని గురించి అని, సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాల్లో కోల్డ్ స్టార్ట్ అనబడేటువంటి ఒక ప్రక్రియను, ఒక కొత్త సిస్టమ్ని అమర్చుకున్నాం. అది వెంటనే ఖచ్చితంగా స్టార్ట్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం. కానీ అప్పుడు చైనా వాడు ప్లాన్ చేయలేకపోయాడు. 1979 వరకు మాత్రమే
చైనా యుద్ధం చేసింది. ఇవాళ లడాక్ వద్ద ఇలాంటి టఫ్ కండిషన్స్ ఉంటాయని, హై ఆల్టిట్యూడ్ టెరైన్ ఉంటుందని, ఇక్కడ విమానం నడపాలి అంటే వింగ్ కమాండర్‌కి ఆ టాలెంట్ ఉండాలి. మంచులో మీ విమానం కూరుకుపోకుండా దాన్ని నడపగలగాలి. ఇదంతా వాళ్ళు చేయగలగాలి. వాళ్ళకి అనుభవం లేదు. మనకు విపరీతమైన అనుభవం ఉంది ఈ పాయింట్‌లో. మంచు కొండల్లో భారత్‌కి మించినటువంటి సైనికులు గాని, వింగ్ కమాండర్స్ గాని వీళ్ళ పనితనం ముందు ప్రపంచంలో ఎవరు నిలబడలేరు. ఇది స్వయంగా అమెరికా, రష్యా లాంటి కంట్రీస్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి చోట మళ్ళీ మనల్ని రెచ్చగొట్టేటువంటి ఉద్దేశంలో సైలెంట్‌గా నోరు మూసుకొని, మూసుకొని లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పాకిస్తాన్ ఇక్కడ డబుల్ స్ట్రైక్ తర్వాత.